1 or 2 అటెంప్ట్స్ ఇచ్చుంటారు, ఈవెన్ ప్రిలిమ్స్ కూడా దాటుండరు అనమాట. సో అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి సార్? రిపీటర్స్, ఒకసారి ఎగ్జామ్ రాసున్నారు, 2 సార్లు రాసున్నారు, అయినా అటెంప్ట్స్ చేస్తున్నారు, ప్రిలిమ్స్ అవ్వట్లేదు, లేదా మెయిన్స్ రాస్తున్నారు, అవ్వట్లేదు. అయితే ఇక్కడ దెర్ ఈస్ అ సైకలాజికల్ ఫ్యాక్టర్ నీడ్ టు బి అండర్స్టూడ్, అండ్ ఇది అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఏం ఆలోచిస్తాయి అంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఒక ప్రాపర్ స్ట్రాటజీ అందలేదేమో అని అనుకుంటారు. బట్ దెర్ ఈజ్ అ డీప్ సైకలాజికల్ థింగ్ వీ నీడ్ టు అడ్రస్. ఒక రిపీటర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాల పట్ల ఫోకస్ చేయడం అనేది మర్చిపోతారు. వేరాజ్ ఆ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ని సెట్ చేసుకోకపోతే సక్సెస్ అనేది అందుకోలేమండి. ఆ మైనర్ మిస్టేక్స్ అనేది అడ్రస్ చేయడానికి మనం చెప్పగలగడానికి ముందుకెళ్ళినప్పుడు కూడా తను రిసీవ్ చేసుకునే కెపాసిటీ దాటిపోతాడు రిపీటర్. సో నా సజెషన్ ఏంటి అంటే, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్ పక్కన పెట్టాలి. ఇట్ ఈస్ ఎ మిస్టేక్, ఈజ్ మిస్టేక్, దట్స్ ఇట్. ఆ మిస్టేక్ని సెట్ చేసుకోవడం ఎలా అనేటువంటి మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటే రిపీటర్ ఎగ్జామ్ క్లియర్ చేయడం ఈజీ అవుతుంది. ఇన్స్టిట్యూట్స్ చుట్టూ తిరగడం కాదు, ఇక్కడ నేను ఏదో తప్పు చేశానేమో, అండ్ ఈ టెస్ట్ సిరీస్ తీసుకోకపోవడం వల్ల వచ్చిందేమో, ఆ టెస్ట్ సిరీస్ తీసుకుంటే వచ్చేదేమో, ఇలాంటి అపోహలు వద్దు. రిపీటర్ తన మైండ్ సెట్ని చిన్నగా ట్యూన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అంటే, there are some minor mistakes he or she is doing. Those minor mistakes have to be addressed. And అవి రెక్టిఫై చేసుకోలేని రోజు they are not fit for this exam.